सुखदायक विघ्न विनाशक जन सुखदायक मंगलम गणेश। మరి సికింద్రాబాద్ ఆలయంలో పరిస్థితి ఎలా ఉందో మా ప్రతినిధి పద్మ లైవ్ ద్వారా వివరిస్తారు. పద్మ, సికింద్రాబాద్ గణపతి ఆలయంలో ఎటువంటి హడావిడి సందడి కనిపిస్తుందో వివరించండి. దీప్తి, సికింద్రాబాద్ ఆలయంలో 6 గంటల నుంచే రద్దీ మొదలైంది. అయితే ఇక్కడ క్యూ లైన్లో మనకి ఇక్కడ ఎవరు కనిపించట్లేదు. అక్కడ అవతల సైడ్ దేవుడు అవతల మెయిన్ ఎంట్రన్స్ అటు సైడ్ ఉంది. అక్కడ మనకు భక్తులందరూ క్యూలో ఉన్నారు. ఇంకో విషయం, ఇక్కడ ఈ అభిషేకాలు కూడా అన్నీ కూడా ఇప్పుడే స్టార్ట్ అయ్యాయి. అభిషేకం అంతా కూడా జరుగుతోంది. అంతేకాదు అర్చనలు కూడా చేపిస్తున్నారు. వాళ్ళ కుటుంబ సమేతంగా వచ్చి పబ్లిక్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఈ చుట్టుపక్కల నుంచి వచ్చిన వాళ్ళు, ఎక్కడెక్కడి నుంచో సికింద్రాబాద్ జంట నగరాల నుంచి వచ్చిన వాళ్ళందరూ ఇక్కడ భక్తులందరూ ఇక్కడ కూర్చొని ఉన్నారు. వీళ్ళంతా కూడా ఇప్పుడే ఈ అభిషేకము అర్చనలు జరిపిస్తూ ఉన్నారు. ఇప్పుడే ఈ స్వామికి అంటే వినాయక చవితి రోజున ఏవైతే ప్రత్యేక పూజలు జరిపిస్తారో వాళ్ళకి అన్ని మంచి జరుగుతాయని, అన్ని దేవుళ్ళలోకి వినాయక స్వామినే మొదటి పూజ అందుకుంటాడు కాబట్టి ఆయన ఎటువంటి విఘ్నాలు ఉన్నా కూడా తొలగిస్తాడని చెప్పి వీళ్ళందరూ కూడా ఇక్కడ పూజలు చేయించుకోవడానికి, అర్చన చేయించుకోవడానికి వచ్చారు. అంతేకాదు ఇక్కడ మనకు చూడొచ్చు, ఇక్కడ చాలామంది ఇక్కడ కూర్చొని ఉన్నారు. ఇక్కడ భక్తులందరూ కూర్చొని ఉన్నారు. ఇక్కడ తర్వాత ఇక్కడ అభిషేకానికి కూడా అంతా ప్రారంభమవుతోంది. ఇంకా అటు పక్కన స్వామిని చూసినట్లయితే అక్కడ కలశ స్థాపన కూడా జరిగింది. ఇంతకుముందే పుష్పగిరి పీఠాధిపతులు వచ్చి కలశ స్థాపన చేసి వెళ్ళారు. ఇంకా ఇక్కడ ఈ దేవాలయంలో ఇంకా క్యూ ఇప్పుడిప్పుడే ఇంకా ఈ అభిషేకం తర్వాత కూడా ఫుల్ రద్దీ అయిపోతుంది. భక్తులందరూ కూడా ఎక్కువ మంది ఇంకా వచ్చే అవకాశాలు ఉన్నారు ఇక్కడ. ఇంకా ఈ ఆలయం ప్రసిద్ధి, ఇక్కడ ఉన్న ఆలయంకి ఉన్న ఈ విశేషాన్ని ఇక్కడ చెప్పడానికి మనతో ఆలయం ఈవో ఇక్కడే ఉన్నారు. ఈవో రమణమూర్తి గారు ఇక్కడే ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. మీరు చెప్పండి సార్, ఈ ఆలయానికి సంబంధించిన విషయాలు చెప్పుకోవాల్సి వస్తే, మార్నింగ్ 5 గంటలకి అభిషేకం ప్రారంభమైందమ్మా. పుష్పగిరి స్వామీజీ వచ్చి వారి కార్యక్రమాలతో స్వామివారికి మొదటి అభిషేకం జరిగింది. తర్వాత భక్తుల సౌకర్యార్థం ఇక్కడ పెట్టి ఉత్సవ విగ్రహాన్ని పెట్టి భక్తుల సౌకర్యార్థం భక్తుల చేత వాళ్ళ పేరు గోత్రాలతో ఇక్కడ అభిషేకం నిర్వహిస్తాం. ఈ అభిషేకాలు అయిపోయిన తర్వాత అర్చన కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. అర్చన కార్యక్రమాలతో తర్వాత భక్తులు మామూలుగా అందరూ వచ్చి రెగ్యులర్గా వచ్చి స్వామివారి దర్శనం చేసుకోవడానికి క్యూ లైన్స్ అన్ని ఏర్పాటు చేస్తాం. ఆ క్యూ లైన్స్ ప్రకారంగా వాళ్ళంతా వచ్చి దర్శనాలు చేసుకుంటారు. ఈ 11 రోజుల పాటు మీరు ఎటువంటి కార్యక్రమాలు ఉంటాయి, ఎటువంటి ప్రత్యేక కార్యక్రమాలు ఈ నవరాత్రులు అంటారు? నవరాత్రులు అంటే ఏంటంటే మనం 11 రోజులు పూజలు చేస్తాం, కానీ నవరాత్రులు అంటే స్వామివారికి ఇష్టమైనటువంటి ఈ 9 రోజులు స్వామివారికి మనం అందరం కలిసి ఆరాధించుకునేటువంటి కార్యక్రమం ఇది. ఇది చాలా విశిష్టమైనటువంటి కార్యక్రమం, చాలా ప్రసిద్ధి చెందిన కార్యక్రమం. ఈ స్వామివారికి ఎంతోమంది అంటే ఈ జంటనారాలే కాకుండా రాష్ట్రం నలుమూల నుంచి ఇక్కడికి వచ్చి స్వామివారి తాలూకా ఆశీర్వాదం తీసుకోవడానికి వస్తారు. ఎందుకంటే దానికి ముఖ్యమైన కారణం ఏంటంటే, ఏ దేవాలయం సరే స్వామివారు తొండం కుడి పక్కన ఉంటుంది, కానీ మన దేవస్థానంలో మన స్వామివారికి ఎడం పక్కన ఉంటుంది. ఎడం పక్కన కానీ దాదాపు 150-200 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ప్రసిద్ధి అయినటువంటి ఇక్కడ ఉద్దేశం ఏంటంటే, స్వామివారి ఎడం వైపు నుంచి వచ్చినటువంటి తొండంతో ఆశీర్వదిస్తారని, ఆ ఆశీర్వాదం వల్ల వాళ్ళంతా మంచి మేలు జరుగుతుందని చెప్పి ఇక్కడ అందరికీ ప్రతీతి. అదే కాకుండా ఇక్కడ ఈ దేవస్థానంలో జేగంట అని చెప్పి ఒక గంట ఉంది. ఎటువంటి పొరపాట్లు చేసిన వాళ్ళైనా అక్కడికి వచ్చి నేను ఇక్కడ నుంచి పొరపాట్లు చేయను, నేను నా అలవాట్లని నా చెడు అలవాట్లు మార్చుకుంటాను అని చెప్పి జేగంట కొట్టి మొక్కుకుంటారు. అది ఇక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి ఆకర్షణ. అది స్వామివారి తాలూకు ఆశీర్వచనానికి నిర్వచనం అన్నమాట. తర్వాత సాయంత్రం పూట కూడా ఈ స్వామివారి 9 రోజులు మంచి కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తాం. అంటే పౌరాణిక నాటకాలకి ఆదరణ తక్కువవుతున్న సమయంలో మనం దాన్ని పునరుద్ధరించాలి, దాన్ని డెవలప్ చేయాలి, దాన్ని అభివృద్ధి చేయాలనే ఆకాంక్షతోటి ఈ దేవాలయంలో స్వామివారికి సన్నిధానంలో మంచి పౌరాణిక కార్యక్రమాలు చేస్తుంది. అంతేకాదు ఈ 11 రోజుల పాటు ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు రథోత్సవం కూడా జరుగుతుంది స్వామివారికి. అంతేకాదు మామూలుగా ఇప్పుడు మనం అయ్యప్ప స్వామి మాల చూస్తుంటాము, గోవింద స్వామి మాల చూస్తూ ఉంటాము, కానీ ఇక్కడ ప్రత్యేకంగా వినాయకుడికి కూడా వినాయక స్వామి మాల కూడా వేస్తూ ఉంటారు. ఆ విశేషాన్ని ఒకసారి తెలుసుకుందాం. చెప్పండి స్వామి, వినాయక స్వామి మాల అంటే ఏంటి? మామూలుగా ఈ యొక్క గణేష పురాణం ఆధారంగా శ్రావణ శుద్ధ చతుర్థి రోజున మాలాధారణ చేసి ఈ అనంత చతుర్దశి రోజున రథోత్సవం అయ్యేంత వరకు కూడా మాల నుంచి 40 రోజులు కూడా మండల దీక్షగా ఉండి, ఏదైతే ఈ అయ్యప్ప స్వామి వారి యొక్క దీక్షలో ఎలాగైతే శుచిగా శుభ్రంగా ఉంటారో అదేవిధంగా ఈ గణపతి దీక్షలో కూడా 40 రోజులు దీక్షను ఆచరించినట్లయితే వాళ్ళకు శుభాలు కలుగుతాయని ఒక నమ్మకం ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇటీవలి కాలంలో ఒక సుమారు 5-6 సంవత్సరాల నుంచి ఇక్కడ దీక్షామాల వేయడం జరుగుతోంది. తర్వాత యథావిధిగా వాళ్ళు యథావకాశంగా కొంతమంది ఇక్కడికి వచ్చి కూడా స్వామివారి యొక్క పూజను దీక్షా విరమణ చేసి పూజను నిర్వహిస్తారు. కొంతమంది కాణిపాకం వెళుతూ ఉంటారు. అయినప్పటికీ ఇక్కడ కూడా రావడం విశేషమే.
అందులో ఇంకా ఏమిటంటే వాళ్ళకు ఉండబడేటువంటి యొక్క స్వామివారి యొక్క విశేషం ఏమిటంటే స్వామి వారిలో డమరుకంతో కూడుకున్నటువంటి పాశం ఉండడం చేత దుష్టశక్తులను పారదోలేటువంటి శక్తి విశేషంగా ఉంది. తర్వాత దక్షిణ భాగంలో ఉండబడేటువంటి తొండాన్ని పట్టుకొని ఉండడం చేత దాంట్లో బీజాపుర బలము ఉండడము, అది గజనిమ్మ పండుకి జామ పండుకి రెండింటికి కూడా తార్కాణము. జామ పండు అన్నట్లయితే సంతానాన్ని కలగజేసేటువంటిది, గజనిమ్మ పండు ఆభిచారక ప్రయోగములు దుష్ట ప్రయోగములు పోగొట్టేటువంటివి. కాబట్టి ఈ స్వామివారిని ఆరాధించిన విశేషము. ఇదో ఇక్కడ చూశారు కదా, ఇక్కడ ఈ స్వామికి చాలా విశేషం ఉంది. ఈ 11 రోజుల పాటు సాంస్కృతిక కార్యక్రమాలు, రథోత్సవాలు, ఈ ఉత్సవాలతో, వాహన సేవలతో ఈ 11 రోజుల పాటు ఇక్కడ పండగ వాతావరణం నెలకొని ఉంటుంది. దీప్తి. థ్యాంక్ యూ పద్మ. అలాగే చవితి నాడు మనం ముఖ్యంగా వైజాగ్లోని సంపత్ వినాయక ఆలయం గురించి కూడా ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. అక్కడి నుంచి మా ప్రతినిధి శశాంక్ మోహన్ అక్కడి వాతావరణాన్ని వివరించడానికి లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. శశాంక్ మోహన్, చవితి నాడు సంపత్ వినాయక ఆలయంలో జరిగే ప్రత్యేక పూజలు ఎలా సాగుతూ ఉంటాయి? దీప్తి, సంపత్ వినాయకర్ ఆలయం అంటే విశాఖ వాసులకు ఎంతో నమ్మకం. ఏ కార్యక్రమం ప్రారంభించినా ఈ విశాఖపట్నంలో సంపత్ వినాయకర్ ఆలయం వద్ద పూజలు ప్రారంభిస్తారు. వాహనాల పూజలు ఎక్కువగా జరుగుతుంటాయి. 1962లో సంబంధన్ అనే కంపెనీ వాళ్ళు ఈ ఆలయాన్ని మొదట ప్రతిష్ఠించారు. ప్రస్తుతం ఇది దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధీనంలో ఉంది. 1971లో పాకిస్తాన్తో ఇండియా వార్ జరిగినప్పుడు ఇక్కడ కమాండర్గా పనిచేసిన కృష్ణని వినాయకుడికి మొక్కుకున్నారు. ఆ తర్వాత గాజీ అనే జలాంతర్గామిని కూల్చివేయడంతో ఆయన ఇక్కడికి వచ్చి 1001 కొబ్బరికాయలను స్వయంగా ఆయన ఈ దేవుడికి కొట్టారు. దాంతో ఇక్కడ ప్రశస్తి చుట్టుపక్కలకు వ్యాపించింది. ప్రస్తుతం ఇక్కడ ప్రతి వినాయక చవితికే కాదు, ప్రతిరోజు భారీ సంఖ్యలో భక్తులు వస్తూ ఉంటారు. సంపత్ వినాయకుడు అంటే సంపదలను ఇచ్చే వినాయకుడు. ఈరోజు ఉదయం 5 గంటల నుంచే ఇక్కడ పూజా కార్యక్రమాలు ప్రారంభించారు. గణపతి హోమం ప్రతిరోజు జరుగుతుంది. ఇక్కడ విశేషం ఏమిటంటే రేపటి నుంచి వినాయకుడిని అలంకారాల్లో చూపిస్తారు. ముందుగా రేపు బాల గణపతి, ఆ తర్వాత లక్ష్మీ గణపతి, సిద్ధి బుద్ధి గణపతి, వీర గణపతి, నర్తన గణపతి, శక్తి గణపతి, స్కంద గణపతి, ఆదిత్య గణపతి అనే రూపాల్లో ఈ నెల 31వ తేదీ వరకు స్వామివారు భక్తులకు దర్శనం ఇస్తారు. ప్రతిరోజు కూడా యాగాలు పెద్ద ఎత్తున జరుగుతుంటాయి. భక్తులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. ఇప్పటికే మనం చూడవచ్చు, వేల మంది క్యూల్లో వేచి ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఉదయం 5 గంటలకు వచ్చి కొంతమంది యాగాల్లో పాల్గొన్నారు, మరికొంతమంది గోత్రనామాలతో పూజలు చేయించుకుంటున్నారు. ఇక్కడ ప్రధానంగా తమిళ సాంప్రదాయంలో ఇది జరుగుతుంది. ఎందుకంటే ఈ ఆలయ ఫౌండర్ ట్రస్టీ రాజేశ్వరన్ ఆయన తమిళనాడుకు చెందినవారు కావడంతో ప్రధానంగా ఇక్కడంతా ఆలయ అలంకరణ కానీ ఏదైనా సరే తమిళనాడులోని ఆలయాలను పోలి ఉండటం మనం చూడవచ్చు. కానీ భక్తులు మాత్రం దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి ఇక్కడకు వస్తూ ఉంటారు. ప్రస్తుతం ఇక్కడ పూజా కార్యక్రమాలు ఒక విడత ముగిశాయి. గోత్రనామాలతో పూజలు నిర్వహిస్తున్నారు. నిజానికి వినాయక చవితి 10 గంటల తర్వాత వస్తుందని చెప్తున్నారు. కానీ ఇక్కడ మాత్రం ఉదయం 10 గంటలకి కాకుండా ఉదయం 5 గంటల నుంచే ఇక్కడ పూజా కార్యక్రమాలు ప్రారంభించారు. ప్రస్తుతం మనతో యాత్ర స్పెషల్ హాట్ అండ్ హ్యాపెనింగ్ స్పెయిన్ యాత్ర ప్రతి ఆదివారం మధ్యాహ్నం 12:30 తిరిగి సోమవారం సాయంత్రం 5:30